హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జీకే నాయుడు. ఈరోజు మనం బుక్ మార్క్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికి ఒకసారి మనం ఇక్కడ మన బ్రౌజర్లో ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్రౌజర్లో మనం ఏదైతే బుక్ మార్క్ కింద క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ మీరు ఇక్కడ గూగుల్లో ఎంటర్ చేయండి. సో ఆ గూగుల్ ఏంటంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కింద జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్ అని ఎంటర్ చేస్తున్నాను. సో జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్ వచ్చింది. సో జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్లో నా వెబ్సైట్ అంటే నా బ్రౌజర్ ఏదైతే ఉందో, సో ఆ బ్రౌజర్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఇది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో బ్రౌజర్ ఓపెన్ అయింది. సో ఈ బ్రౌజర్ని మనం చూద్దాం అనుకుంటున్నామా, లేకపోతే దీంట్లో మనం కోర్సెస్ అంటే మనకి కోర్సెస్ చూద్దాం అనుకుంటున్నామా, ఏదైతే అది ఆ పేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ మనం కరికులం చూడటానికి దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మీరు మీ బ్రౌజర్ కనుక చెక్ చేస్తే ఇప్పుడు ఈ బ్రౌజర్లో రైట్ సైడ్న స్టార్ మార్క్ ఉంటుంది. ఆ స్టార్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏ నేమ్‌తో దాన్ని క్లిక్ చేయమంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకది కోర్సెస్ అని మొత్తం ఉంది. ఓకేనా? సో అది ఫుల్‌గా కావాలంటే ఫుల్‌గా, లేకపోతే దాన్ని షార్ట్ చేద్దామంటే షార్ట్ చేసుకోండి. మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. అండ్ అట్లాగే బుక్ మార్క్ అండ్ బుక్ మార్క్స్ బార్ అని ఉంది. ఆల్ బుక్ మార్క్స్ అండ్ బుక్స్ మార్క్ బార్. సో ఇక్కడ బుక్ మార్క్స్ బార్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైమ్ మన బ్రౌజర్ ఓపెన్ చేసి మనం గనక ఇంకొకసారి ట్రై చేస్తే ఇక్కడ చూడండి, నేను అది ఇక్కడే చూపిస్తాను మీకు. న్యూ ట్యాబ్ యాడ్ చేసినప్పుడు మనది ఏదైతే బుక్ మార్క్ ఉందో ఆ బుక్ మార్క్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా మనకి ఏవైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉన్నామో బ్రౌజర్స్, సో వాటన్నిటిని కూడా మీరు బుక్ మార్క్ కింద పెట్టుకుంటే వితిన్ షార్ట్ టైమ్ ఆ డేటాని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావడం కోసం ఇంకొక వెబ్‌సైట్‌ని కూడా నేను బ్రౌజ్ చేస్తాను చూడండి ఇక్కడ. సో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అండి. సో ఇందాకటిది ఏదైతే ఉందో జీకే నాయుడు. సో దాంట్లోనే అదే టైప్ చేస్తున్నాను ఇక్కడ. నేను దానికి ఆయనకి సంబంధించినటువంటి ఛానెల్‌ని డైరెక్ట్‌గా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఆ ఛానెల్‌ని ఎలా చేస్తున్నాను చూడండి ఇక్కడ. జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్ అనే ఛానెల్‌ని ఓపెన్ చేశాం. సో ఇప్పుడు ఆ ఛానెల్‌ని నాకు ఆ ఛానెల్‌లో అప్డేట్స్ ఏవైతే నాకు కనిపించాలి. సో ఇక్కడ ఈ ఛానెల్ డైరెక్ట్‌గా ఈ ఛానెల్ మాత్రమే నాకు వెబ్ పేజ్ బుక్ మార్క్ కింద ఉండాలి. సో దీన్నేం చేస్తానంటే ఇక్కడ నేను బుక్ మార్క్ దిస్ టాబ్ అని పెడుతున్నాను. సో అగైన్ బుక్ మార్క్స్ బార్‌లో దీన్ని సేవ్ చేయమంటారా అని అడుగుతుంది మనకిక్కడ. సో ఆ బుక్ మార్క్ బార్‌ని ఇక్కడ మనం ఏదైతే ఉందో దాన్ని చేయమని చెప్పాం. ఓకేనా? సో ఇప్పుడు మనకది బుక్ మార్క్ బార్ కింద సేవ్ అయిపోయింది. సో అది మనకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి. సో ఇలా మనం బుక్ మార్క్స్ బార్‌లో పెట్టుకోవడం వలన మనకి వెంటనే రిట్రైవ్ చేసుకోవడానికి ఆ పర్టిక్యులర్ బ్రౌజర్‌ని అంటే ఆ పర్టిక్యులర్ దాన్ని మనం వెంటనే ఆ వెబ్‌సైట్‌ని ఈజీగా రిట్రైవ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. థాంక్ యూ.